మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్స్ అంటేనే ఒక పెద్ద తలనొప్పి. ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ఆ ప్రాసెస్లో ఉన్న చిక్కులేంటి? అసలు వీటన్నింటినీ దాటుకుని మన క్లెయిమ్స్ ఫాస్ట్గా సెటిల్ అయ్యేలా చేసుకోవడం ఎలాగో ఈరోజు సింపుల్గా చూద్దాం. అసలు పాయింట్ ఏంటంటే, ఈ మెడికల్ క్లెయిమ్స్ ఎందుకని ఇంత తరచుగా లేట్ అవుతుంటాయి? ఇది ఒక్కరిద్దరు సమస్య కాదు. చాలామంది ఉద్యోగులు, పెన్షనర్లు కూడా ఇదే ఇబ్బంది పడుతున్నారు. విషయమేంటంటే, ఈ ప్రాబ్లం ఉందని స్వయంగా గవర్నమెంట్ మెమోలోనే ఒప్పుకున్నారు. అనవసరమైన ఆలస్యం జరుగుతోంది, పదే పదే లెటర్స్ తిరుగుతున్నాయి, దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్లు కష్టాలు పడుతున్నారు అని అందులోనే చెప్పారు. అంటే చూడండి, ఇది ఎవరో చెప్పే మాట కాదు, అఫీషియల్గా రికగ్నైజ్ చేసిన ప్రాబ్లమన్నమాట. సరే, ఈ సమస్యను పరిష్కరించడానికే ఇప్పుడొక కొత్త అఫీషియల్ మెమో వచ్చింది. మరి ఇందులో ఉన్న ముఖ్యమైన సూచనలు ఏంటో వాటిని స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఓకే, ఫస్ట్ సెక్షన్. అసలు క్లెయిమ్స్తో వచ్చే సమస్య ఏంటి? ఈ ఆలస్యానికి, ఫ్రస్ట్రేషన్కి మూలమెక్కడుందో ముందుగా అర్థం చేసుకుందాం. అసలు ఫస్ట్ స్టెప్ ఏంటి? అదే కవరింగ్ లెటర్స్. మన క్లెయిమ్ని ఆన్లైన్లో కరెక్ట్గా ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఈ కొత్త ప్రాసెస్ అంతా సింపుల్గా ఉండాలనే కదా తీసుకొచ్చింది. ఇక్కడ చూడండి, డిస్ట్రిబ్యూటింగ్ ఆఫీసర్స్ అంటే డీడీఓల కోసం ఒక క్లియర్ 3 స్టెప్ ప్రాసెస్ పెట్టారు. చాలా సింపుల్. ఫస్ట్, ఆన్లైన్ స్క్రూటినీ కోసం కవరింగ్ లెటర్స్ అప్లోడ్ చేయాలి. సెకండ్, ట్రస్ట్ నుంచి స్క్రూటినీ రిపోర్ట్ వస్తుంది కదా, అది తీసుకోవాలి. ఇక థర్డ్, ఆ వచ్చిన కాపీలను వెంటనే డైరెక్టరేట్కి ఫార్వర్డ్ చేసేయాలి. అంతే. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో అత్యంత ముఖ్యమైన మాట ఏంటో తెలుసా? అందిన వెంటనే. అవును, ఇమ్మీడియట్గా ఫార్వర్డ్ చేయాలి. అసలు ప్రాసెస్ స్టార్టింగ్లోనే ఏమాత్రం లేట్ అవ్వకూడదని ఈ మెమో చాలా క్లియర్గా చెప్తోంది. చాలా వరకు డిలే ఇక్కడే ఆగిపోతోంది. ఇక మూడో సెక్షన్, ఇది చాలామందికి ఎదురయ్యేదే, హ్యాండ్లింగ్ రిటర్న్డ్ క్లెయిమ్స్. ఒకవేళ మన క్లెయిమ్ వెనక్కి వస్తే ఏం చెయ్యాలి? ఇది కొంచెం నిరాశ కలిగించే విషయమే, అయినా దీని కూడా ఒక సొల్యూషన్ ఉంది. చూడండి, మెమో ఏం వార్నింగ్ ఇస్తోందంటే, మీరు అబ్జెక్షన్స్ని సరిచేయడంలో ఫెయిల్ అయితే ఇంకా ఆలస్యం అవుతుంది, పదే పదే ఉత్తరాలు తిరుగుతూనే ఉంటాయి, ఇది జరగకూడదు అని. సింపుల్గా చెప్పాలంటే, వచ్చిన సమస్యను వెంటనే పరిష్కరించకపోతే అదింకా పెద్దదైపోతుంది. ఎవరిది? సింపుల్, ఎవరైతే క్లెయిమ్ చేశారో వాళ్లది, లేదా వాళ్ల ఆఫీస్ది. వచ్చిన అబ్జెక్షన్స్ అన్నింటినీ వెంటనే సరిచేయాలి. లేట్ చేస్తే నష్టపోయేది మనమే, సో యాక్షన్ తీసుకోవడం చాలా ముఖ్యం. సరే, నెక్స్ట్ సెక్షన్. ఎవరిది? సింపుల్, ఎవరైతే క్లెయిమ్ చేశారో వాళ్లది, లేదా వాళ్ల ఆఫీస్ది. రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్ అంటే ఎవరికి ఏ పేపర్లో కావాలి? ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా, సో కొంచెం జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది చూడండి. ఒకవేళ సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్ అయితే వాళ్ల డిపెండెన్స్ కోసం సర్వీస్ రిజిస్టర్ ఫస్ట్ పేజీ, ఇంకా డీడీఓ అటెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ డిక్లరేషన్ కావాలి. అదే రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయానికొస్తే వాళ్లకి ట్రెజరీ ఆఫీసర్ అటెస్ట్ చేసిన పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్, ఇంకా డిపెండెన్స్ సర్టిఫికెట్ కావాలి. ఈ రెండింటి మధ్య తేడా గమనించడం చాలా ఇంపార్టెంట్. ఐదో భాగానికి వచ్చేసాం, స్పెషల్ కేస్ సబ్మిషన్స్. కొన్ని క్లెయిమ్స్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి, మరి అలాంటి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. ఇక్కడ డీటెయిల్స్ మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు ఒక సెన్సిటివ్ కేస్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ క్లెయిమ్ చనిపోయిన వ్యక్తికి సంబంధించింది అయితే 2 డాక్యుమెంట్స్ కంపల్సరీ. ఒకటి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్, రెండోది ఒక అండర్టేకింగ్ ఫామ్. అసలు ఈ అండర్టేకింగ్ ఫామ్ ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాకేమీ అబ్జెక్షన్ లేదు అని చెప్పి ఇచ్చే ఒక అఫీషియల్ ప్రామిస్ లెటర్ అన్నమాట. దీనివల్ల భవిష్యత్తులో గొడవలు రాకుండా క్లెయిమ్ అమౌంట్ కరెక్ట్ పర్సన్కి వెళ్తుంది. సరే, ఇంకో ప్రశ్న. ఒకవేళ గుర్తింపు లేని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే పరిస్థితి ఏంటి? ఇది ఈ మెమోలో కవర్ చేసిన లాస్ట్ స్పెషల్ కేస్. గుర్తింపు లేని హాస్పిటల్ క్లెయిమ్స్కి కొన్ని ఎక్స్ట్రా పేపర్లు కావాలి. అసలు ఆ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో క్లియర్గా వివరిస్తూ ఒక డీటెయిల్డ్ డెసిషన్ ఇవ్వాలి. దాంతోపాటు డిఫరెన్స్ అమౌంట్ని శాంక్షన్ చేయమని ఒక ప్రపోజల్ కూడా పెట్టాలి.
అల్టిమేట్గా ఈ రూల్స్ అన్నింటి వెనుకున్న లక్ష్యం ఒక్కటే. క్లెయిమ్స్ టైంకి సెటిల్ అవ్వాలి, దానివల్ల ఉద్యోగులు పెన్షనర్ల సంక్షేమం కాపాడబడుతుంది అని. సో ఈ రూల్స్ అన్నీ మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మనకు హెల్ప్ చేయడానికే పెట్టారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఒక్కటే, డీటెయిల్స్ కరెక్ట్గా చూసుకోవాలి, ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఇలా చేస్తే చాలు, అనవసరమైన ఆలస్యం, టెన్షన్ లేకుండా మన క్లెయిమ్స్ టైంకి సెటిల్ అయిపోతాయి.